గుర్తుకే ఉంగరం గుర్తుకే గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదములు. నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ గ్రామంకి నాకు ఉంగరం గుర్తు వచ్చింది కాబట్టి మీ అమూల్యమైన ఓటును నా ఉంగరం గుర్తుపై వేసి మెజార్టీతో గెలిపించారని కోరుతున్నాను. గ్రామంలో 10 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేకపోవడంతో నా వంతు సహాయంతో ముందుకు వచ్చి చేయాలని పోటీ చేస్తున్నాను. గ్రామంలో అభివృద్ధి చేస్తాను కాబట్టి మీ అమూల్యమైన ఓటును నా ఉంగరం గుర్తుపై వేసి మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాను. వాటర్ మంచినీటి సదుపాయం కానీ, విద్యుత్ దీపాలు కానీ, ఇలాంటి మోరీ సమస్యలు కానీ ఎలాంటివి ఉన్నా మంచి ఉద్దేశంతో చేయాలని రాఘపురం ఓటర్ మహాశయులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈసారి జరిగే సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా స్వతంత్ర అభ్యర్థిగా తుంగ చంద్రకళ కుమార్ గారు ఉంగరం గుర్తు మీద రాఘపురం గ్రామ ప్రజలందరూ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తా ఉన్నాను. ఈ గ్రామంలో ఇంతకుముందు చేసిన సర్పంచ్ ఉన్నారు, ఎంపీటీసీ ఉన్నారు. ఈ ఊరికి ఈ 5 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి లేకుండా ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించడం కోసం స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాం. అంటే ఈ ఊరిలో వీధి దీపాలు కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, కనీసం ఫిల్టర్ వాటర్ లేక ప్రజలు ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనుక్కునే సమస్య ఏర్పడ్డది. మంచినీటి సమస్య కూడా తీర్చలేని ప్రజాప్రతినిధుల వల్ల మేము ఈసారి కంపల్సరీ స్వతంత్ర అభ్యర్థి గెలిపించి ఇస్తే ఈ ఊర్లో నిరంతరంగా అభివృద్ధి అనేది చేసి చూపిస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మా దృష్టికి వచ్చిందంటే కోతులబేడ సుత ఊళ్ళో సమస్య బాగా ఉంది. ఆ కోతులబేడ సుత ప్రభుత్వ సాయంతో నివారించి రైతులకు పంటలకు నష్టం కలగకుండా మా వంతు సాయంగా మేము అభివృద్ధి చేసి చూపిస్తాం అనుకుంటున్నాం. అదేవిధంగా సఫాయి కార్మికుల సుత నెల నెల జీతాలు ఇచ్చుకుంటా సుత ఊరిని పారిశుద్ధ్యంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదున్నా మా దృష్టికి వస్తే అంతా 1-2 నెలల్లో కంపల్సరీ ఈ సమస్యను రాఘపురంలో సస్యశ్యామలం చేద్దామని చెప్పి మాకు ఆకాంక్షిస్తా ఉన్నాం. ఈ రాఘపురం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి ప్రాధేయపడతా ఉన్నాం.